గారు మనతో ఉన్నారు. ఎంజీరావు గారు నమస్తే. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది అనే సంకేతం కనిపిస్తోంది. ఒక పక్క పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అండ్ ఆసిఫ్ మునీర్ అండ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టోలు భారత్పై యుద్ధం అని అంటూ ఉన్నారు. 3 నెలలు అవుతోంది. చాలా చిత్తుగా అవమానకర రీతిలో పాకిస్తాన్ భారత్ మీద ఓడిపోయిన పరిస్థితి ఉన్నా కూడా ఎందుకు పాకిస్తాన్ నేతలు ఈ రకంగా యుద్ధం అని అంటూ ఉన్నారు? కారణాలు ఏంటి ఎంజీరావు గారు? మే 7 నుంచి 10వ తారీఖు వరకు 4 రోజులు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయి భారత్తో ప్రాధేయపడింది. మాకు సీజ్ ఫైర్ పెట్టండి అని. భారత్ ఏదో వదిలేసింది. ఇప్పుడు పూర్తయ్యి 3 నెలలు కూడా, మీరు అన్నట్టు 3 నెలలు కూడా కంప్లీట్ అవ్వలేదు ఓడిపోయి. కానీ ఈ 3 నెలల్లోనే మళ్ళా యుద్ధం. ఒకప్పుడు గోరీగాడు పృథ్వీరాజ్ చౌహాన్ మీద 13వసారి యుద్ధానికి వచ్చాడనమాట. యుద్ధం ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ యుద్ధానికనే వచ్చాడు. ఇప్పుడు పాకిస్తాన్ 1948 నుంచి 5 సార్లు ఓడిపోయింది మన మీద. 5 యుద్ధాలు జరిగినాయి, ఇంక్లూడ్ కార్గిల్తో. కానీ ఈసారి ఇంకా గ్యాప్ కూడా లేదు. కేవలం 3 నెలలు, ఓడిపోయిన 3 నెలల వ్యవధిలోనే మళ్ళీ యుద్ధం అని ఎందుకు అంటుంది అంటే పాకిస్తాన్లో ఉన్న పరిస్థితి. భారత ప్రధాని ఏం చేశారంటే ఒక పెద్ద అస్త్రాన్ని ప్రయోగించారు. మనం అనుకుంటాం ఆపరేషన్ సింధూరు, పాకిస్తాన్లో 9 టెర్రరిస్ట్ బేస్లు, 11 ఎయిర్ బేస్లు నాశనం చేసాం, పాకిస్తాన్ వచ్చేసింది అనుకుంటాం. పాకిస్తాన్ని తన చరిత్రలో అంటే 1947లో ఏర్పడ్డాక పాకిస్తాన్ మీద భారత్ ప్రయోగించిన అతిపెద్ద అస్త్రం సింధు అస్త్రం అని ఒకటి ప్రయోగించింది ప్రస్తుత భారత ప్రధాని మోడీ. ఇది సింధు అస్త్రం అనమాట. అంతకుముందు నెహ్రూ ఏదో వదిలేశాడు, నెహ్రూ మెతక. తర్వాత ఇందిరాగాంధీ కూడా బంగ్లాదేశ్ని డివైడ్ చేశానని వదిలేసింది. కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రధాని మోడీ ఏం చేశారంటే పాకిస్తాన్ ఓడించడమే కాదండి, ఘోరమైన అవమానం ఏంటంటే సింధు అస్త్రం వేశారు. అదేంటంటే 1960లో భారత్ పాకిస్తాన్ల మధ్యన కుదిరిన సింధు నది జల ఒప్పందం, ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో నెహ్రూ టైంలో కుదిరింది. దీని ప్రకారం 80% వాటర్ పాకిస్తాన్కి మనం వదిలేస్తే 20% ఇండియాకు ఉంది. అయినా వదిలేసింది. ఇందిరాగాంధీ కూడా పట్టించుకోలే. 1971 యుద్ధంలో ఓడిపోయినా మళ్ళీ దాన్ని పట్టించుకోలే. కార్గిల్ యుద్ధం టైంలో వాజ్పేయి కూడా దాన్ని పట్టించుకోలే. ఎందుకంటే పాకిస్తాన్ వెళ్ళే నీళ్లు తాగండి అని వదిలేశారు. కానీ వాళ్ళు లొంగేలే లేదు. కాబట్టి ఏం చేశారు మోడీ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేశారు. కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు థార్ డెజర్ట్ అని ఒకటి ఉంటుందండి, రాజస్థాన్, మన గుజరాత్ నుండి రాజస్థాన్ అటు సింధు ప్రావిన్స్లో ఎడారి ఉంటుంది. ఈ ఎడారి ఈ సింధు నాగరికత తర్వాత ఏర్పడిన ఎడారి. ఫస్ట్లో మనకి ఎడారి లేదు, తక్కువ వర్షపాతం వల్ల ఏర్పడింది. ఇండస్ వాటర్ ఇటు తిరిగేసింది, గుజరాత్ వైపు అటు వెళ్ళింది. ఓకే, ఇప్పుడు ఈ సింధు నది జల ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసి సింధు నది వాటర్ని మన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి లడఖ్ నుంచి అటు వెళ్ళనివ్వడం లేదు. అది అసలైంది. అందుకే 3 నెలల వ్యవధిలో మళ్ళీ యుద్ధం అంటే దిక్కు లేకపోయినా భారత్ మీద గెలవలేము అని తెలిసినా పాకిస్తాన్ యుద్ధం చెయ్యాలి. లేదా తన టెర్రరిస్టులు ఇండియా గవర్నమెంట్ పెట్టిన కండిషన్స్ ఉన్నాయి. నీకు ఇండస్ వాటర్ రావాలి అంటే ప్రైమ్ మినిస్టర్ క్లియర్గా ముక్కు సూటుగా చెప్పేశారు ఇంటర్నేషనల్ సమాజానికి, పాకిస్తాన్కి. ఏంటంటే దిస్ బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్. ఈ రక్తము వాటర్ అనేవి కలిసి ప్రవహించలేవు. ఇప్పుడు ఇది న్యూ ఇండియా, ఇంపాసిబుల్. నీకు ఇండస్ వాటర్ ట్రీటీ నీళ్లు కావాలంటే నువ్వు టెర్రరిజాన్ని ఆపామని నమ్మకాన్ని మాకు కలిగించు, అప్పుడు నీళ్ళు ఇస్తాం. మరి పాకిస్తాన్ టెర్రరిస్టులను ఆపగలదా? పాకిస్తాన్ చేతులు లేదు, పాలు పోసి పెంచింది. ఆ పాము వాళ్ళనే కాటేస్తుంది. పాకిస్తాన్ అంతా ఈ లష్కర్ ఈ తోయిబా, మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, లష్కర్ ఈ తోయిబా, జైష్ ఈ మహమ్మద్, ఆల్ బదర్ అని ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంతూ ఉండదండి. చెప్తే 36-40 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి 10 లక్షల ఫాలోవర్స్ ఆర్మీలో ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు. వాళ్ళని కాదు అంటే అడ్మినిస్ట్రేషన్లో ఆర్మీ కూడా ఉండదన్నమాట. కాబట్టి టెర్రరిజాన్ని పాకిస్తాన్ అంతం చెయ్యలేదు. కాబట్టి వాడు యుద్ధ ప్రేలాపనలకు వస్తున్నాడు. నేను ఓడిస్తా, పాకిస్తాన్ ఇండియాను ఓడిస్తా, నీకు ఇండస్ వాటర్ ట్రీటీ తెస్తాను అని పాకిస్తానీలకి చెప్తున్నాడు. ఎలా ఉందంటే మీకు అందరికీ ఇది చాలా ప్రస్తుత పరిస్థితి తెలియదు, కానీ ద డాన్ అని పాకిస్తాన్ పత్రిక ఒకటి ఉంటుందండి. ఆ పత్రికలో కథనాలు ప్రచురించబడుతూ ఉంటాయి పాకిస్తాన్ పేపర్లో. మనకి ఆల్ జజీరా న్యూస్ ఛానల్లో ఉంటాయి. ఏముంది పాకిస్తాన్లో అంటే పాకిస్తాన్లో అస్తవ్యస్త పరిస్థితులు. అది యుద్ధమే చేయాలి లేదా టెర్రరిజం అంతం చేయాలి. టెర్రరిజం అంతం చేయలేదు నేను చెప్పినట్టు, కాబట్టి యుద్ధమే చేయాలి. అందుకని ఇప్పుడు వరకు 1947 తర్వాత భారత పాకిస్తాన్ల మధ్య జరిగిన ఒక విచిత్రమైన పరిస్థితి జరుగుతుంది. అదేంటంటే ఓడిపోయిన మరుక్షణం 4 రోజుల యుద్ధం ఓడిపోయిన స్విఫ్ట్ వార్ ఇది.
మోడర్న్ వార్ఫేర్లో. అయినా మళ్ళీ వెంటనే యుద్ధానికి వస్తుందంటే దిక్కులేని పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్లో సుమారు 25 కోట్ల పాపులేషన్లో 16 కోట్ల మంది అగ్రికల్చర్ మీద ఉంటారు. వాళ్ళందరూ భయపడిపోతున్నారు. వాళ్ళందరూ పాకిస్తాన్లో తిరుగుబాటు చేసేటట్టున్నారు. అధ్యక్షుడి విలువ లేదు, సైన్యానికి విలువ లేదు. అంతర్యుద్ధ పరిస్థితులు పాకిస్తాన్లో దాపురించున్నాయి, దారుణమైన పరిస్థితులు. అక్కడ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, 15.5% బెగ్గర్లు అంట పాకిస్తాన్లో. అక్కడ స్త్రీల పరిస్థితి దారుణాతి దారుణం. అక్కడ ఒక మ్యారేజ్ సిస్టమ్ ఒకటి ఉంటుందన్నమాట వాళ్ళకి. అదేంటంటే 24 గంటలకి గంటకు వ్యవధి కూడా మ్యారేజ్ చేస్తారు. ఆ విధంగా టూరిస్టులు క్యూలు కడతారు. దారుణమైన పరిస్థితి పాకిస్తాన్లో, దారుణమైన అంతర్గత పరిస్థితులు. ఇప్పుడు ఎలా ఉందంటే ఫుడ్ సెక్యూరిటీ, అక్కడ పంట దిగుబడి మొత్తం తగ్గిపోతుంది ఖరీఫ్ సీజన్ తర్వాత. మొట్టమొదటిగా చూసుకోండి. ఎందుకంటే పాకిస్తాన్ కూడా అగ్రికల్చర్ చిన్న దేశమేం కాదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బెడ్ అది. ఈ సింధు నది లోయ ప్రాంతం అది. భారతదేశంలో కల్చర్లో ఒక భాగం. అక్కడ మనకు తెలుసు, అక్కడ ప్రతి వరి, గోధుమ, ఈ బార్లీలని ప్రపంచంలోనూ ఒక పెద్ద వ్యవసాయ దేశం పాకిస్తాన్. దాని అంతటికి 90% నీళ్ళు వెళ్ళేది సింధు నది. ఈరోజు భారతదేశం ఆపేసింది. సో అడుక్కోవడానికి ఏదో మాట్లాడటం కాదండి. పాకిస్తాన్ మన శత్రుదేశం అని అడుక్కుంటుంది అనుకోండి, నిజంగా అడుక్కుంటుంది. అది 15.5% పాపులేషన్ బెగ్గర్లు. ఇప్పుడు ఫుడ్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. దాన్ని కొనడానికి విదేశీ మార్క ద్రవ్య నిల్వలు లేవు. ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పోర్ట్స్లో 60% వ్యవసాయ ఎక్స్పోర్ట్స్, అది పడిపోయింది. పత్తి వస్త్ర పరిశ్రమ పడిపోయింది, అతిపెద్ద పరిశ్రమ వాళ్ళది. సో హైడ్రో ఎలక్ట్రిసిటీ పడిపోయింది. అంటే పాకిస్తాన్ ఇంకా సర్వనాశనం అనమాట. సో ఇప్పుడు ఇంకా యుద్ధం చేయవలసిన పరిస్థితి. టెర్రరిజం ఆపలేదు. అందుకనే యుద్ధ ప్రలాపాలు అంత ఈజీ కాదండి. పాకిస్తాన్ అంతర్గత అది భారత ప్రయోగించిన సింధు నది జలాస్త్రం, సింధు అస్త్రం అంట చూడండి, అది వేసేసాం. ఇంకా పాకిస్తాన్ టెర్రరిజం ఆపాలి, లేక యుద్ధానికి రావాలి. మళ్ళీ యుద్ధానికి వచ్చినా ఖచ్చితంగా అది ఓడిపోతుంది.